బ్రాండ్ పేరు అందరికీ తెలుసు, కానీ ఫ్రీడమ్ ఫిలాసఫీ తెలియకపోవచ్చు. ప్రొక్యూర్మెంట్, మీ యొక్క ఎబిలిటీ టు ప్రాసెస్, యువర్ విల్లింగ్నెస్ టు యువర్ కమిట్మెంట్. అండ్ వీ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ బీయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ, బీయింగ్ ఏ లీడింగ్ బ్రాండ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, బీయింగ్ ఏ లార్జెస్ట్ అంటే అత్యధికంగా దిగుమతి చేసుకునే కంపెనీ మన సన్ఫ్లవర్ ఆయిల్. మనం రిజల్ట్ ఆశించకుండా చేసాం కాబట్టి ఈ సిచ్యువేషన్కి వచ్చి రిపీట్ యూజ్ ఇస్ హార్మ్ఫుల్ టు హెల్త్. అండ్ వెస్టర్న్ వరల్డ్ అండ్ ఆల్ దట్ యూజ్డ్ ఆయిల్ను దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు బయోడీజిల్. ఓకే, బయోడీజిల్ అంటే మనకు దీన్నే బయోడీజిల్గా మార్చి మన వెహికల్స్లో మనం వాడడానికి ఇది జరుగుతుంది. ఇండియాలో ఈ స్టిల్ ఎమర్జింగ్, బట్ రిపీట్ యూజ్ ఇస్ నాట్ గుడ్ బికాస్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ది కార్సినోజెనిక్ కంపౌండ్స్. వంట నూనె మన ఇంట్లో వాడుతూనే ఉంటాం, రైట్? కానీ ఒక పర్టికులర్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో, 45 తెలంగాణలో ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ప్రతి ఇంట్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది అనమాట. అదే బ్రాండ్ ఫ్రీడమ్ ఆయిల్. ఈరోజు చంద్రశేఖర్ గారితో మాట్లాడదాము, మన టర్నింగ్ పాయింట్ గెస్ట్ ఫర్ ఫ్రీడమ్ ఆయిల్. చంద్రశేఖర్ పర్రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వెయిట్ న్యూస్. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాము, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. రైట్ సార్, మీ బ్రాండ్ పేరు అందరికీ తెలుసు బేసికలీ, బట్ దెన్ దాని స్టోరీ ఏంటన్నది జనాలకి తెలియకపోవచ్చు. సో మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే, లేకపోతే మీ టీమ్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? బ్రాండ్ పేరు అందరికీ తెలుసు, కానీ ఈ బ్రాండ్ ఫ్రీడమ్ ఫిలాసఫీ తెలియకపోవచ్చు. అది ఆపర్చునిటీ వే టు SMS వస్తుంది. నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే, ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ టు వర్క్, ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ టు వర్క్. ద ప్రమోటర్ ఆఫ్ దిస్ కంపెనీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో వీఆర్ ఈ వాజ్ బేసికలీ అతను ఈ కేమ్ ఫ్రమ్ Britannia as a head of business in ITC. Okay. That's how we all met him. He's a great humanitarian. And then he started his own business in 1996. So looking at his, our association with him, his attitude, his treatment towards the employees has attracted us. So I would say it's a great company of socially conscious company. Okay. Employee friendly company. That way I would like to introduce. Understood. Sir, 1996లోనా he started his own. But okay, it took lot of చాలా మారాయి. అతను మొదలు ఒక ట్రేడింగ్ కంపెనీ పెట్టాడు, తర్వాత 2002లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ టు బ్రాండింగ్. సార్, అండర్స్టూడ్. సో ద లేటర్ పార్ట్ ఈ స్టార్టెడ్ ఆధార్ అండ్ ఈ హ్యాడ్ టు క్విట్ దట్ కంపెనీ, హ్యాస్ టు స్టార్ట్ అగైన్. సో 2010 ఈ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. సో మా జర్నీ అతనితోటి ఆల్మోస్ట్ యూ కెన్ స్టార్ట్ 1991 సో టు 2010. అంతకుముందు 20 years అసోసియేషన్ ఉంది. సో many, not me alone, there are so many other people like other HODs who have been traveling with him. Sir, ఫ్రీడమ్ అనే జర్నీ స్టార్ట్ అయినప్పుడు అసలు ఐడియా కానీ ఇంటెంట్ కానీ ఏముండింది? వాజ్ ఇట్ ఫ్రీడమ్ ఫస్ట్ నుంచే ఆర్ లేకపోతే ఎలా ఉండేది? సో మనం అగ్రోటెక్, ITC అగ్రోటెక్ అన్న కంపెనీలో మనం పనిచేసినప్పుడు సన్ డ్రాప్ అన్న బ్రాండ్ was basically pioneers in sunflower oil. Okay. At that time, they did a lot of promotion and all that, but the sales were really not the way it is expected. But it's a great brand with high price point and high quality kind of a brand. So we have seen then what are the goodness of the sunflower oil avani manaku telusu. So between around 2008 2004 నుంచి 2010 జర్నీలో వేరే కంపెనీలో, విచ్ ఇస్ నౌ కరెంట్లీ మెర్జ్డ్ విత్ అదానీ విల్మర్ ఆ కంపెనీ. అప్పుడు ఆధార్ అన్న కంపెనీ మనం స్టార్ట్ చేసాము. ఆధార్ అన్న బ్రాండ్ మనం స్టార్ట్ చేసాము. అప్పుడు మనం మార్కెట్ చేసినప్పుడు వీ రియలైజ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఎ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, సో తర్వాత హీ హ్యాడ్ టు క్విట్ దట్ కంపెనీ, హీ స్టార్టెడ్ దిస్ కంపెనీ. దెన్ వీ స్టార్టెడ్ విత్ ఎ గ్రేట్ కన్విక్షన్. ఓకే, మొదటి day 1 నుంచి దట్ ద సన్ఫ్లవర్ ఆయిల్, హై క్వాలిటీ సన్ఫ్లవర్ ఆయిల్కు తప్పకుండా చాలా డిమాండ్ ఉంది. కానీ నో కంపెనీ, ఏ కంపెనీ కూడా కన్జ్యూమర్కు అంటే మంచి క్వాలిటీ అందజేయట్లేదు, డిస్ట్రిబ్యూషన్ మీరు బిల్డ్ చేయట్లేదు, కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి ఎటువంటి కృషి చేయట్లేదు అనేది మేము రియలైజ్ అయ్యాం. సో దట్ 2010లో మనం ప్లాంట్ పెట్టినప్పుడే మనం పోర్ట్స్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్లాంట్ పెట్టాం. అప్పటికి యాక్చువల్గా సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క కంపెనీ, సన్ఫ్లవర్ యొక్క ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీస్ పోర్ట్స్లో లేవు, ఓడరేవుల్లో లేవు. ఈ హైదరాబాద్ కన్జంప్షన్ సెంటర్లో ఉండేవి, బికాస్ దే వర్ డిపెండెంట్ ఆన్ డొమెస్టిక్ ఆయిల్స్ మీద ఉండేటివి. మనం ఆ కన్విక్షన్ తోటి మనం పెట్టాము. ఓకే, సో అప్పుడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పెట్టాము. సో అన్ని రంగాల్లో, అన్ని విధాల్లో మనం కృషి చేసాం. ఒకటి డిస్ట్రిబ్యూషన్ బిల్డింగు, డిస్ట్రిబ్యూటర్స్కు
we treated them as the stakeholders of our business. So we always valued their importance. Okay. So we always heard their problems. అదొకటి. తర్వాత రిటైలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎంతైతే ఇంపార్టెంటో అంతకంటే మించి మనకు ఇంపార్టెంట్ ప్రోడక్ట్ క్వాలిటీ, సరసమైన ధరలు, కన్జ్యూమర్కి మన బ్రాండ్ గురించి చెప్పడం. సో దాంట్లో కూడా ఆ రోజు మన కంపెనీ యొక్క బ్రాండ్ కమ్యూనికేషన్ 2010లో స్టార్ట్ అయింది. ఈరోజు కూడా అడ్వర్టైజ్మెంట్లో, ఒక వినూత్నమైన అడ్వర్టైజ్మెంట్లో, కన్జ్యూమర్ ప్రమోషన్స్లో మనం చాలా అగ్రెసివ్గా ఉంటూ ఈరోజు మనం ఫ్రీడమ్ బ్రాండ్ను 70% మార్కెట్ షేర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనకు తెలంగాణలో 45%, ఒరిస్సాలో 65%. అండర్స్టూడ్. గాట్ ఇట్ సార్. సార్ ఇందా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సన్ఫ్లవర్ ఆయిల్ అన్నారు కదా, అసలు నార్మల్ స్టాండర్డ్ ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏంటి? ఆయిల్ ఏదైనా ఆయిల్ ప్లాంట్, నేను చెప్పేది ఏంటంటే ప్లాంట్ స్టాండర్డ్స్ నేను చెప్పింది. ఓకే. మనకు ఏదైనా చేయాలంటే మనకు పరికరం మంచిగా ఉండాలి. ఓకే, ఒక టూల్ మంచిగా ఉండాలి. అంటే ఏంటంటే ఈరోజు అధునాతనమైన ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు మనకు రెండు, ఒకటి మంచి క్వాలిటీ వస్తుంది, తక్కువ ఖర్చుతో మనం ప్రాసెస్ చేసి ఇవ్వగలం. సో ఒక లార్జ్ కెపాసిటీ మన ప్లాంట్స్ అన్నీ కూడా డెస్మెట్ బెల్జియం నుంచి వాళ్ళు డిజైన్ చేసిన ప్లాంట్స్. ఓకే. ఈరోజు అంటే ఆఫ్కోర్స్ చౌదరి గారి ఎడిబుల్ ఆయిల్ ప్రయాణంలో ఆయన చాలా ఫ్యాక్టరీస్ నిర్మించారు, బట్ అన్నీ కూడా డెస్మెట్ ప్లాంట్. సో ఈ హ్యాడ్ దట్ బిలీఫ్. అండర్స్టూడ్. సో అది మనం ఏమంటే క్వాలిటీ, ఇంటర్నెట్ క్వాలిటీ అనేది FSSAI స్టాండర్డ్స్ ఉన్నాయి, దాన్ని బట్టే మనం చేయాలి. బట్ దానికంటే మించి మనం ఇస్తాము, దాని గురించి కాదు. ఇట్స్ అబౌట్ మనం పని చేసే ప్రాసెస్ చేసే విధానం ఒకటి. తర్వాత ఒక కన్జ్యూమర్ వచ్చి మన ప్లాంట్ చూసినా, ఒక డీలర్ వచ్చి మన ప్లాంట్ చూసినా ఆ యొక్క హైజీన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడ మీకు ఆయిల్ కనపడదు, అసలు ఎక్కడ ప్రాసెస్ అవుతుందో, పైప్ లైన్లో ఇన్పుట్ వస్తుంది, మళ్ళీ ఇట్ గోస్ ఓన్లీ ఇన్ టు ది పౌచెస్. సో ఆ స్టాండర్డ్స్లో. సో ఈ మధ్య మీరు అడ్వర్టైజ్మెంట్ మనం చూసే ఉంటారు, తనికెళ్ళ బర్ని గారిని మనం ఫ్యాక్టరీకి తీసుకెళ్ళాము. సో ఆయన కూడా చూసి అసలు ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందని పర్సనల్గా చెప్పడం జరిగింది. అండర్స్టూడ్ సార్. సార్ కన్జ్యూమర్ నార్మల్గా ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలి అనే దగ్గర వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ రేట్ ఎంత ఉంది, ఏ తక్కువ అయితే అదే చెప్పి పిక్ చేసుకుంటారు కదా, ఆ అప్రోచ్ కరెక్ట్ అయినా పిక్ చేసుకుంటున్నప్పుడు? లేదు, కన్జ్యూమర్స్ అప్రోచ్ చాలా మారుతుంది. కన్జ్యూమర్స్ రెండు, అంటే ఒకటి తక్కువ రేట్లో కావాలి, బ్రాండ్ కావాలి. అంటే కన్జ్యూమర్స్ అన్నది వినియోగదారులు చాలా, ఇండియా ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ కంట్రీ కదా. ఒక యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్సన్ టు పర్సన్ చాలా వేరియేషన్ ఉంది. బట్ మెజారిటీ మనం తీసుకున్నప్పుడు, టాప్ మనం తీసేసి బాటంలో కొంతమంది తీసేసినప్పుడు చాలా వరకు ఎస్, దే వాంట్ ఎ బ్రాండ్ ఆల్సో, దే వాంట్ ద రైట్ ప్రైస్ ఆల్సో. ఆ రిక్వైర్మెంట్ మన ఫ్రీడమ్ ఫుల్ఫిల్ చేసింది కాబట్టే ఈరోజు ఈ మార్కెట్ షేర్లో, ఈ స్టేటస్లో ఈ యొక్క బ్రాండ్, మన ఫ్రీడమ్ అనే బ్రాండ్ నిల్చుంది. ఓకే సార్, అంత మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకోవాలి అంటే ఒక్క రోజులో అయ్యే ఇది కాదు కదా. ఇట్ టేక్స్ ఎ డెకేడ్ ఆర్ 2 decades or 3 decades, వాట్ ఎవర్ కదా. కెన్ వి గో బ్యాక్ ఎ ఫ్యూ డికేడ్స్ బ్యాక్ అండ్ యాక్చువల్లీ యూ టెల్ మీ ద స్టోరీ, అసలు ఏం జరిగింది, వాట్ వాస్ ద ఇంట్యూషన్ దేర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనము చేసింది కంటే ఎక్కువ కాంపిటీషన్ చేయలేని మనం చేసాం. ఇప్పుడు మార్కెటింగ్ వ్యవస్థలో మన మెయిన్ ఏంటంటే మనము క్వాలిటీ ఇచ్చి, మనము అగ్రెసివ్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు, కాంపిటీటర్స్ కూడా అగ్రెసివ్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు, అదే క్వాలిటీ ఇచ్చినప్పుడు టఫ్ అవుతుంది సిచ్యువేషన్, రైట్? కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మనకు ఒక గ్యాప్ మనకు ఉండింది. ఒకటి గ్యాప్ ఏంటంటే అసలు సన్ఫ్లవర్ ఆయిల్ అన్ని జిల్లాల్లో సరి అయిన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నిర్మించిన కంపెనీ లేదు. ఆ రోజు మనకి 23 జిల్లాలు, కంబైన్డ్ స్టేట్లో 23 జిల్లాల్లో ప్రతి టౌన్లో ప్రోడక్ట్ చేరవేసి డిస్ట్రిబ్యూషన్ నిర్మించిన కంపెనీ ఒకటి లేదు. రెండవది, ఆల్వేస్ క్వాలిటీ ఇచ్చిన కంపెనీ ప్రోడక్ట్లు చాలా అరుదు, 1 or 2 ఉండేవి. అఫ్కోర్స్ సన్ డ్రాప్ ఉండింది, అఫ్కోర్స్ సన్ డ్రాప్ ప్రైస్ పాయింట్ చాలా ఎక్కువ ఉండింది. మనం ఆ సన్ డ్రాప్ అలాంటి క్వాలిటీ ఇస్తూ మనం ఒక సరసమైన ధరలకు ఇవ్వడంతో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నిర్మిస్తూ ప్రతి చిన్న టౌన్లో, అంటే 20,000 పాపులేషన్ ఉన్న టౌన్ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకెళ్ళాం. సో అవైలబిలిటీ, క్వాలిటీ, ప్రైస్, ప్రమోషన్, ఓకే, ఇవన్నీ చేయగలిగాం. అంటే 1 సంవత్సరం చేసి కూడా మానేలేదు. ప్రతిరోజు మనం ఏమంటారు దాన్ని, మార్పులు చేసుకుంటూ, కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ నిర్మించుకుంటూ మనం చేసాం. అది కాక అన్ని SKUs, ఈరోజు ఎడిబుల్ ఆయిల్లో ఏంటంటే కొన్ని కంపెనీలు ఒకటే SKU ఉంటుంది. ఓకే, ఈరోజు 200 ml నుంచి 15 లీటర్ నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ సైజ్, ఒక 10 మంది ఉంటారు, ఒక ఫ్యామిలీలో 5 ఉంటారు,
అదే ఫంక్షన్ ఉన్నప్పుడు వేరియస్ రిక్వైర్మెంట్స్ 10 డబ్బా అవసరం ఉంటుంది. సో అన్ని రకాల ఎస్కేయూస్ ఇంతకుముందు చెప్పినట్టు డిస్ట్రిబ్యూషను, ప్రైస్, క్వాలిటీ, ప్రమోషన్ ఇవన్నీ ఓపిక్గా మనం రిజల్ట్ ఆశించకుండా చేసాం కాబట్టి సిచ్యువేషన్కి వచ్చి. ఓకే, అండర్స్టూడ్ సార్. సార్ ఒకవేళ కానీ ఎడిబుల్ ఆయిల్ని మీరు డిఫైన్ చేసి హౌ షుడ్ పీపుల్ లుక్ ఎట్ ఇట్ చెప్పాలి అంటే ఎలా చెప్తారు? ఈరోజు మార్కెట్లో చాలా రకాల కాంపిటీటర్స్ ఉన్నారు. సో ఓన్లీ వే ఇస్ టు ఓన్లీ గో విత్ ద ట్రస్టెడ్ బ్రాండ్స్. ఓకే ఓకే, సో నేను ఇలా ఉన్న క్వాలిటీని కొనాలి, అలా ఉన్న క్వాలిటీ అంటే క్వాలిటీ మీకు తెలీదు. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్సైడ్, రైట్? అండ్ ఇట్ ఈస్ లైక్ మీకు వెళ్ళిన తర్వాత కానీ యూ డోంట్ ఫీల్, రైట్? సో యూ డోంట్ నో, సో యూ కాంట్ టేక్ ఎ రిస్క్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద ఆయిల్. సో ఓన్లీ వేస్ ట్రస్ట్ ద బ్రాండ్స్ అండ్ ద బ్రాండ్ దట్ యూ హెవ్ బీన్ యూజింగ్. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ దట్ యూ కంటిన్యూ టు యూజ్. okay, that's it. What I'm saying is basically when a brand comes forward and keeps a marketing budget, they try to enforce a few characters like celebrities and all of that. The brand gets notable to people and జనాలు చూసేసి ఓకే ఫైన్ అనుకుంటారు, తీసేసుకుంటారు ప్యాకెట్, అట్లా ఉంటుంది. బట్ కామన్ ఆడియన్స్ కంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఆడియన్స్ కాబట్టి లీవింగ్ ది బ్రాండ్ పార్ట్ ఆర్ లేకపోతే ఎవ్రీథింగ్ అసలు నార్మల్లీ పిక్ చేసుకునేటప్పుడు హౌ షుడ్ దే వ్యాలిడేట్ దట్ ఓకే ఐఎమ్ బయింగ్ ద రైట్ స్టఫ్ అని చెప్పి లీవింగ్ ది బ్రాండ్? సి సెలబ్రిటీ ఎండార్స్ చేస్తే బ్రాండ్ కొంటున్న సంఘటనలు లేదు. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఓకే, యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈరోజు మాకు యష్ అండ్ రాధిక ఈజ్ అవర్ కేజీఎఫ్ హీరో. యష్ ఈజ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్, ఈజ్ ది డన్ ఫినామినలీ. బట్ ఏ పరిస్థితుల్లో మేము బ్రాండ్ అంబాసిడర్ను మనం పెట్టామంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఉంది, మాకు సెట్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, సమ్ సెగ్మెంట్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ ఆర్ వాచింగ్, బట్ ఇట్ ఈస్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు యాంప్లిఫై ఇట్, రైట్? ఆల్దో వీఆర్ అడ్వర్టైజింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్, రైట్? సో అప్పుడు మనం యష్ను పెట్టినప్పుడు అది డిఫరెన్స్ క్రియేట్ చేసింది. బట్ మీలో డిస్ట్రిబ్యూషన్ లేకుండా, మీలో క్వాలిటీ లేకుండా, మీకు సరసమైన అందుబాటు ధరలు ఇవ్వకుండా ఒక మీ సెలబ్రిటీని ఇస్తే దాంట్లో మీకు రిజల్ట్ రాకపోవచ్చు. అండర్స్టూడ్, గాట్ ఇట్ సార్. సార్ ఎనీథింగ్ అంటే బ్రాండ్ సక్సెస్ అవ్వాలి అన్నా సరే క్వాలిటీ అండ్ ద క్వాలిటీ కమ్స్ విత్ ద ప్రొడక్షన్. ఆఫ్ కోర్స్ సి ద క్వాలిటీ అన్నప్పుడు ఎడిబుల్ ఆయిల్స్లో మనకు రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫీల్ డ్యూరింగ్ యూసేజ్. ఓకే, అంటే మనం పోర్ చేసినప్పుడు, ఆయిల్ కట్ చేసి వేసినప్పుడు ఆ ఫీల్ ఏంటి, తర్వాత మనం కడాయిలో వేసినప్పుడు టెంపరేచర్ హీట్ చేసినప్పుడు యూ నో ద క్వాలిటీ ఆఫ్ ద ఆయిల్. దెన్ యూఆర్ ట్రయింగ్ టు ఫ్రై సంథింగ్, ఫోమింగ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత లేకపోతే ఇంకా డిఫరెంట్ సెడిమెంట్స్, అది ఫిజికల్ ఫీల్ ఒకటి. రెండవది మౌత్ ఫీల్. మూడవది హెల్త్. సో ఆల్ మే లుక్ సేమ్ బట్ ద హెల్త్ ఇట్ మే happen something else. So it's a post feel. Understood. Sir, production వైపున what involves in creating such an authentic or లేకపోతే tasty edible oil మీ దగ్గర? Edible oil tasty ఉండదు. Food, it enhances the taste of the food. Okay. But as its own it is a very bland, but కొన్ని ఆయిల్స్ కొంచెం అరోమా ఉంటాయి. గ్రౌండ్ నట్ ఆయిల్కి ఒక అరోమా ఉంటుంది, ఆవ నూనెకి ఒక అరోమా ఉంటుంది, జింజలి ఆయిల్కి ఒక ఫీల్ ఉంటుంది. బట్ సన్ఫ్లవర్ ఇస్ వెరీ న్యూట్రల్ ఆయిల్. మీరు అడిగిన ప్రశ్న ఎలా క్వాలిటీ అంటే బేసికల్గా క్వాలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ది ప్రొక్యూర్మెంట్. మనం కొనే ఆయిల్లో మనం క్వాలిటీ చూడాలి. ఒకటి దాంట్లో కొన్ని టెక్నికల్ పారామీటర్స్ కన్జ్యూమర్స్కి అర్థం కాకపోవచ్చు. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, బ్లీచబిలిటీ అని ఉంటుంది, అలా తర్వాత విటమిన్స్, న్యాచురల్లీ అకరింగ్ విటమిన్స్ ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే వెన్ యూర్ లార్జ్ కంపెనీ మనం ఇప్పుడు ఇండియాలో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఒకప్పుడు 1980sలో ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక కర్ణాటకలో చేశారు. గ్రాడ్యువల్ అది కిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఇంపోర్ట్స్ ప్రెషర్. సో ఇంత లార్జ్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు మనం మీ యొక్క వాల్యూమ్స్ను తోటి మనం కంట్రోల్ చేయొచ్చు క్వాలిటీని. ఇఫ్ యూఆర్ అప్పుడు విత్ స్మాల్ బయర్ ఉంటే దే మే నాట్ ఆనర్ యూ విత్ ద గుడ్ క్వాలిటీ. బట్ వెన్ యూ ఆర్ టుడే వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ దెన్ 500,000 tons a year. 500,000 tons a year. సో ఇంటర్నేషనల్ కూడా మన జెమినీ ఎడిబుల్స్కి మనం ఒక షిప్మెంట్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇచ్చినప్పుడు దే విల్ టేక్ కేర్, కాంట్రాక్ట్ కండిషన్స్ క్వాలిటీ కండిషన్స్ విల్ బి మెట్. స్మాలర్ టైంలో స్మాలర్ ప్లేయర్స్కు దే మే లూజ్ అవుట్ ద బయర్స్ ఇఫ్ ద షార్టేజ్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఆల్ దట్. ఓకే, సో ఇట్ బిగిన్స్ విత్ ది ప్రొక్యూర్మెంట్ అండ్ వీ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ బీయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ, బీయింగ్ ఏ లీడింగ్ బ్రాండ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, బీయింగ్ ఏ లార్జెస్ట్ అంటే అత్యధికంగా దిగుమతి చేసుకునే కంపెనీ మన సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, సో ఆ పరిస్థితిలో అండర్స్టూడ్ సార్. సార్ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్ అన్నారు కాబట్టి ప్రొక్యూర్మెంట్ నీ ప్రాసెస్, నీ యువర్ టూల్స్, యువర్ ప్లాంట్, నీ నిజాయితీ, మూడోది. 3 ప్రొక్యూర్మెంట్,
మీ యొక్క ఎబిలిటీ టు ప్రాసెస్, యువర్ విల్లింగ్నెస్ టు యువర్ కమిట్మెంట్. అండర్స్టూడ్. బ్రాండ్స్ ఆర్ కమిటెడ్, ఆల్ బ్రాండ్స్, కన్జ్యూమర్ బ్రాండ్స్ ఏవి కూడా, వెదర్ ఈజ్ మై బ్రాండ్ ఆర్ సంబడి బ్రాండ్, ఐఎమ్ షూర్ ఐ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ ద ఓవరాల్ బ్రాండింగ్ థింగ్. అండర్స్టూడ్. సో దే డోంట్, ఐఎమ్ షూర్ దే విల్ మీట్. రైట్ సార్, యాజ్ ఎ ఫ్రీడమ్ అంబాసిడర్ ఇన్సైడ్ ది హౌస్ కాబట్టి మీరు మీ ప్రొక్యూర్మెంట్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతాయి, ఆర్ లేకపోతే ఎనీథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ పీపుల్ టు నో చెప్పగలుగుతారా? ఒకటి మాయిశ్చర్ కండిషన్స్ ఎక్కువ ఉండడము, తర్వాత మిగతా ఫారిన్ మ్యాటర్ ఉండడము, ఎఫ్ఎఫ్ఏ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే, ఐ మీన్ రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకుని ఎక్కడి నుంచి చేసుకుంటారు జనరలీ, హౌ డస్ దట్ వర్క్? మన యాక్చువల్గా కన్జంప్షన్ చూసుకున్నప్పుడు 23-24 మిలియన్ టన్స్ మన భారతదేశం యొక్క కన్జంప్షన్. ఓకే. అందులో మన కంట్రీ ప్రొడ్యూస్ చేసేది ఓన్లీ 8-9 మిలియన్ టన్సే. 16 మిలియన్ టన్స్ ఇంపోర్ట్ అవుతుంది. అందులో దిగుమతి చేసే ఆయిల్స్ 3. ఒకటి పామోలిన్ ఆయిల్, చీపెస్ట్ ఆయిల్గా దిగుమతి అయింది, బట్ అది ఇప్పుడు ఈరోజు పామోలిన్ కూడా ఆల్మోస్ట్ ప్రతి చోట ఈక్వల్గా రేట్ అయిపోయింది, అన్ని ఆయిల్స్ ఒకటే రేట్లు అయిపోయినాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి, మూడోది సోయాబీన్ ఆయిల్. సోయాబీన్ ఆయిల్ వచ్చేటప్పటికి భారతదేశంలోనూ ప్రొడక్షన్ అవుతుంది, బట్ భారత్ నుంచి కూడా ఇంపోర్ట్ అవుతుంది. ఎస్, సన్ఫ్లవర్ ఆయిల్ వరకు 95-96% మొత్తం ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్ సార్. ప్రాసెసింగ్ దగ్గర జనరలీ 2 టైప్స్, అంటే మీరు అన్నది స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఆయిల్ బయటికి కనిపించదు, దట్ ఈస్ ఆన్ వన్ ఎండ్. ఇంకొకటి మనం గానుగ నూనెలు అని చెప్పి, న్యాచురలీ ప్రాసెస్డ్, వుడ్ ఎక్వైర్డ్ అని చెప్పి ఇట్లా మాట్లాడతాం కదా. ఈస్ దర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బోత్? నేను నా సొంత నూనె గానుగ పెట్టుకునే పెరిగాను. అంటే నేనంటే మా ఫాదర్ రైట్ ఆయిల్ సీడ్స్ పీనట్స్ వేయడం, సైకిల్ మీద వెళ్ళిపోయి పక్క విలేజ్కి వెళ్ళి తీసుకురావడం, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఇంతకుముందే డిస్కషన్ అయింది మీ కొలీగ్స్ తోటి. రైట్. బేసిక్గా ఏంటంటే సీడ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వెన్ యూ డూ. మనం మీకు రైతు ఫ్యామిలీలకు తెలుస్తుంది, ఒక ప్యాడీ ప్రిజర్వ్ చేయాలి అనుకున్నప్పుడు మనం విత్తనాలు నెక్స్ట్ సీజన్కు మనం విత్తనాల కింద ప్రతి రైతు పెడతాడు, చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఏమని, దాన్ని బాగా డ్రై చేస్తాడు, తర్వాత దాంట్లో కొన్ని వేపాకులు కానీ లేకపోతే కొన్ని గెమాక్స్ అటువంటివి పట్టకుండా చాలా ప్రిజర్వ్ చేస్తాడు. ఉన్నట్టు అయినా ప్రిజర్వింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్వాలిటీ సీడ్ ప్రిజర్వింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వెన్ యూ బై ఎనీ సీడ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఎనీ సీడ్ మీరు కొన్నప్పుడు ఎటువంటి క్వాలిటీ మీరు కొంటున్నారన్నది అది మీ చేతిలో మీకు తెలుసు, మీకు అవగాహన ఉండొచ్చు, అవగాహన ఉండకపోవచ్చు. ఒకటి. రెండవది, మీరు గానుగను మనం పక్క వాడి దగ్గర చేసినప్పుడు అతని హైజీనిక్ కండిషన్స్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీరు జనరల్గా మీరు గానుగ నూనెకి వెళ్తే మీరు చూడండి ఎంత ఉంటుంది, మీరు పిండి మర దగ్గరికి వెళ్ళండి ఎట్లా ఉంటుంది. అవును, పిండి ఈజ్ ఫ్లోటెడ్ ఎవ్రీవేర్. సో డూ యూ లైక్ టు గో అండ్ బై దట్ ప్లేస్? వన్. రైట్. మూడోది మాయిశ్చర్. గ్రైండ్ చేసేటప్పుడు అతను వాటర్ చల్లుతాడు, ఎందుకంటే ఇట్ మేక్స్ ఇట్ ఈజీ ఫర్ హిమ్, లేకపోతే అది రాదు. రైట్. సో మాయిశ్చర్ ఇన్సైడ్ ద ఆయిల్ రెడ్యూసెస్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద ఆయిల్, ఇట్ బికమ్స్ ర్యాన్సిడ్. సో ఇవన్నీ కనుక మీరు కేర్ తీసుకుంటే తప్పకుండా గనగ నూనె ఈజ్ నాట్ హార్మ్ఫుల్. ఓకే, అండర్స్టూడ్. ఇట్స్ గుడ్. ఓకే సార్, కన్జంప్షన్ దగ్గర ఇంకొకటి ఏమొస్తుంది అంటే, ఒకసారి వాడింది ఇంకొకసారి వాడకూడదు. మన వాళ్ళేమో ఇంట్లో వాడుతూనే ఉంటారు అండ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్ రైట్. ఫ్రమ్ ఎ బ్రాండ్ పర్స్పెక్టివ్ యాజ్ అ ఫ్రీడమ్ అంబాసిడర్, వాట్ డూ యూ సజెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్, ఆర్ వాట్ ఈస్ ద సైన్స్? అండ్ రిపీట్ యూజ్ ఇస్ హార్మ్ఫుల్ టు health, and western world and all that used oil they are converting into biodiesel. ఓకే. బయోడీజిల్ అంటే మనకు దీన్నే బయోడీజిల్గా మార్చి మళ్ళీ వెహికల్స్లో మనం వాడడానికి ఇది జరుగుతుంది. ఇండియాలో ఈ స్టిల్ ఎమర్జింగ్. ఓకే. బట్ రిపీట్ యూజ్ ఇస్ నాట్ గుడ్ బికాస్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ ది carcinogenic compounds. ఓకే. ఓకే. సో maximum side ఎన్ని iterations we can use it for the same oil? Not use anything. One the moment time. it is fried, you should, I mean there is sense in it. కొంచెం లైట్ బ్లాకిష్ అవ్వక ముందే దాన్ని మార్చాలి. ఓకే. ఓకే, అండర్స్టూడ్ సార్. నెక్స్ట్ యూ సెడ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఆర్ కమిట్మెంట్ అండ్ విల్లింగ్నెస్ అన్నారు కదా. వాట్ డస్ దట్ హ్యాపెన్, ఐ మీన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ ఏరియా ఇన్సైడ్ ఫ్రీడమ్? విల్లింగ్నెస్ పోర్షన్లో ఏమిటంటే జనరల్గా ఎడిబుల్ ఆయిల్లో good brands won't do. Let me tell you, anybody who is investing with the brand communication, all that, they don't do it. But it is about when there is a margin issue. See, oil lo entante there are different kinds of price points of oils are there. You have an oil at 500 rupees, you have an oil at today at 140 rupees, you oil at 160 rupees, you oil at 180 rupees. So if I am giving trying 160 rupees oil, they'll buy an oil of 140 rupees and match. They mix it and give it to you. Consumer won't even know, right? So there is also, of late we hear cases that chicken fat is put into that and all. I don't know, I can't believe it, but it may be true.
సో దట్స్ వై low price point oils are mixed with high price point oils, and then they brand it and sell. So that is what I am trying to say, in the willingness. If there is a margin issue, we will put this, and that's how the trade ran for so many years. Yeah. రైట్ సార్, మెజారిటీ ఆఫ్ ది కమర్షియల్స్ మేము చూసినప్పుడు ఏంటి అంటే బయట చిక్కదనం ఆఫ్ ది ఆయిల్, చేతికి అంటదు, ఇవన్నీ కూడా పోర్ట్రే చేస్తుంటారు బయటికి. దోస్ ఆర్ ది మార్కెటింగ్ ఎలిమెంట్స్, దోస్ షుడ్ బి ద రియల్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ ఆయిల్. They are real also. Real also. Okay. So in your crafting of what happens inside the marketing per se for Freedom, what are few things that you've ensured that ila undali mana communication ఒకటి బయటికి? ఏముంటుంది, the wax. The moment the wax is much lower, okay, then that chipa will be in control. Right. Okay, then if you have reduced the moisture and all that, which is actually damage the shelf life of the oil, then the food cooked in will have little better shelf life and oil won't become rancid. That is one. If the moisture is in control, the foaming jaragadu. Okay, if FFA is in much lesser levels or acceptable levels, then oil won't become black quickly. These are the things. ఓకే సార్, మార్కెటింగ్ ఈజ్ యువర్ ఫోర్టే కదా, అంటే యూ బీన్ డ్రైవింగ్ ఇట్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి From 15, I mean, from this brand, right from beginning, I'm there. ఉన్నారు కదా? So last sales and marketing, last 20 years నుంచి ఉన్నాను Okay, of right. edible oils. మీరు ఫస్ట్ టైం ఫ్రీడమ్ మీద వర్క్ చేసినప్పుడు ఇన్స్టెన్స్ గుర్తు తెచ్చుకొని చెప్పగలరా? అసలు ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నారు, ఎలా కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నారు? యువర్ ఫస్ట్ ఎవర్ కాపీ రైటింగ్ వాట్ ఎవర్ దే డన్. Yeah, see, as far as the name, yes, we created a competition in the office. There were at least 20-30 people, and then agency, and then we got what brand names are available in the, at least what brands are there in the country. We got it from the agencies. Then we coined around 500 words. ఫ్రీడమ్ కి ముందా? Freedom mundu. ఓకే. Then out of 500, we shortlisted to 5-7. Then freedom is the word we chosen. Of course, I'm very fortunate. My name got selected. ఓ Okay, I Nice. proposed a few names and my Okay. name got selected. So, మనం ఫస్ట్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు బేసికల్గా దిస్ బ్రాండ్ ఈస్ బిల్డ్ బై ద కన్జ్యూమర్ ఇన్సైట్స్. కన్జ్యూమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి టైం టు టైం మనం క్వాలిటీని ఏమైనా ఫీడ్బ్యాక్ తప్పు ఉంటే కూడా, అంటే ఇంప్రూవ్మెంట్, తప్పేమి ఉండదు, ఇంప్రూవ్మెంట్. సో మనం చేసినప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ అంటే అందరికీ తెలుసు. సో మా సన్ఫ్లవర్ ఆయిల్లో ఇది ఉంది, మా సన్ఫ్లవర్ ఆయిల్ తింటే అదవుద్ది ఇదవుద్ది అని అనుకు చెప్పకుండా మేము ఫస్ట్ కమ్యూనికేషన్ ఫ్రీడమ్ నేమ్ మీద ఫోకస్ చేస్తూ ఫ్రీడమ్ కన్జ్యూమర్కు మైండ్లో రిజిస్టర్ చేయడానికి మనం కమ్యూనికేషన్ చేసాము. దట్ ఈస్ ఇన్ ద 2010. ఓకే. అప్పుడు ఏంటంటే ఆ మెసేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్. ఓకే. బికాస్ ఈట్ కోటి గులాబ్ జామున్ కమ్యూనికేషన్ చూస్తే మీకు Yeah. అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేసామంటే ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, ఈట్ గిల్ట్ ఫ్రీ, బికాస్ Right. సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్ అ లైట్ ఆయిల్ అండ్ ఇయర్ ఇస్ అ ఫ్రీడమ్. తర్వాత మనం లాంచ్ చేసిన తర్వాత సక్సెస్ ఇస్ గుడ్ అండ్ వీ వెంట్ టు కన్జ్యూమర్స్. మీరు వేరే బ్రాండ్స్ అని మాడేది మా బ్రాండ్కి వచ్చారు, మీరు కంటిన్యూ అవుతున్నారు, కారణాలు ఏంటి అని మేము కన్జ్యూమర్స్ అరౌండ్ హైదరాబాద్, విజయవాడ, సో మెనీ ప్లేసెస్లో కన్జ్యూమర్స్ మనం వెళ్ళినప్పుడు అందులో పలు విధాలు చెప్పారు. అందులో ఎక్కువ మంది మనకు చెప్పినది ఏంటంటే మీ ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, మన సన్ఫ్లవర్ మనం వంటలు చేసినప్పుడు తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, ఈ మేము ఆయిల్ ఫీల్ ఉండదు అని కన్జ్యూమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. సో అఫ్కోర్స్ సన్ఫ్లవర్ ఆయిలే కనుక వాడితే, ప్రాపర్గా ప్రాసెస్ చేసిన ఆయిలే వాడితే ఎవరిదైనా అంతే వాడాలి, అంతే కన్జ్యూమ్ కావాలి. ఎందుకంటే మనం FSSAI స్టాండర్డ్ ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్ ఇంకోటి బ్లెండ్ చేయడానికి లేదు. దట్ ఈస్ ద రెగ్యులేషన్ ఆఫ్ ది కంట్రీ, ఫుడ్ రెగ్యులేషన్స్. సో మనం మళ్ళీ అన్ని ఆయిల్స్ టెస్ట్ చేసినప్పుడు చాలా బ్రాండ్స్ ఆ రోజుల్లో 2010లో ఉన్నప్పుడు చాలా వరకు సన్ఫ్లవర్ ఆయిల్ ఇవ్వట్లేదు జెన్యున్గా, లేదా ఆ ప్రాసెసింగ్ కండిషన్ సరిగా లేవు. సో అందుకే మన ఫ్రీడమ్ను అతి తొందరగా యాక్సెప్ట్ చేశారు 2010లో. ఓకే. సో అప్పటి నుంచి మనం కమ్యూనికేషన్ ఏం చేసామంటే ఇంత తక్కువ ఆయిల్లో మీరు ఇంత ఎక్కువ వంట వండుకోవచ్చు అన్నది మనం 2011-10 ఎండ్లో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసాం. సో అప్పుడు కరెక్ట్ కనెక్ట్ అయిపోయింది కన్జ్యూమర్కి. మనం హెల్దీ అని చెప్పట్లేదు, సన్ఫ్లవర్ ఆయిల్ హెల్దీ అని అందరికీ తెలుసు. వాళ్ళు ఏమనుకున్నారు అదే చెప్పారు. అగ్రోటెక్, సన్డ్రాప్ వాళ్ళని ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళు దే డిడ్ గ్రేట్ వర్క్. సో మనం అది చేయకుండా తక్కువ నూనెతో ఎక్కువ వంట అన్న కాన్సెప్ట్లో మనం ఇంట్రడ్యూస్ చేసాం. అప్పటి నుంచి డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ మనం ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఒకటి మదర్ అండ్ చైల్డ్ స్టోరీ, నెక్స్ట్ ఒక NRI స్టోరీ, తర్వాత డాక్టర్ స్టోరీ, ఒక ఎంగేజ్మెంట్ అయింది ఒక కపుల్ వర్సెస్ ఒక 2 కపుల్ ఎంగేజ్మెంట్ అయింది బట్ మ్యారేజ్ కాలేదు, ఫియాన్సీ విజిటింగ్ గర్ల్ ఫ్రెండ్ హౌస్ టైప్స్. సో అలా డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ మనం తీసుకుంటూ మనం రీఇన్ఫోర్స్డ్ దట్ మెసేజ్, తక్కువ నూనెతో ఎక్కువ వంట. ఓకే. సో
still we are standing to it. So eat as much as you want, cook more with less oil. అండర్స్టూడ్ సార్. సార్ ఓవర్ టైమ్ ఈ బేసిక్ కమ్యూనికేషన్ ఆర్ లేకపోతే కన్జ్యూమర్ ఏదనుకున్నారో దాన్నే మార్కెటింగ్ మెసేజ్గా కమ్యూనికేషన్గా ట్రాన్స్లేట్ చేసి మీరు బయటికి ఇచ్చారు. ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ యూ కదా. బట్ ఎట్ ఏ స్టాండ్ పాయింట్ యాజ్ ఎ తెలుగు బ్రాండ్ మీరు ఏమైనా మంచి ఇన్సైట్స్ చూసారా దాంట్లో? తెలుగు కన్జ్యూమర్స్ ఎలా కనెక్ట్ అవుతున్నారు, తెలుగు పీపుల్కి మార్కెటింగ్ అనేది ఎట్లా చెప్పాలి, కమ్యూనికేషన్ అనేది ఎట్లా చెప్పాలి, ఎస్పెషల్లీ ఇట్ ద ఫుడ్ ఆర్ ఈవెన్ వాళ్ళు మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటే మనం కనెక్ట్ అయ్యాము. ఒకటి తర్వాత ఒకటే కాదు కదా, ఒకటి ప్రైస్ హ్యాస్ టు బి ఆల్వేస్ రైట్, అదొకటి కనెక్ట్ కావాలంటే. క్వాలిటీ, తర్వాత సో మెనీ కాంటెస్ట్ కూడా చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ నేమ్ను మనం ఎట్లా కనెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2013-14లో కొన్ని ఎఫ్ఎం ఛానల్స్ ఒక కాంపిటీషన్ కూడా క్రియేట్ చేసాం ఉమెన్కు. మీ లైఫ్లో ఒక ఫ్రీడమ్ మీకు ఇస్తే, మీ యొక్క స్పౌజ్ కావచ్చు, మీ ఫాదర్ ఇన్లా, మదర్ ఫాదర్ ఆర్ చిల్డ్రన్, మీ యొక్క హాబీస్ను మీరు హౌ యూ వుడ్ హ్యావ్ లెడ్ యువర్ లైఫ్. సో అటువంటి ఇన్స్టెన్సెస్ పెట్టి వీ ఎవోక్డ్ దట్ ఎమోషన్. ఓకే. సో ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ లైఫ్. అటువంటి తర్వాత ఫ్రీడమ్ అంటే మీకేంటి అనే కాంటెస్ట్లు చేసాము. తర్వాత అఫ్ కోర్స్ టిపికల్గా వి ఆల్ లవ్ గోల్డ్. సో గోల్డ్ ఆఫర్స్, తర్వాత కార్ ఆఫర్, తర్వాత సో మెనీ ఆఫర్స్. వి ఎంగేజ్ ద కన్జ్యూమర్స్. వి ఆల్వేస్ we respected the consumers, respected their loyalty. Got it. The same strategy of consumers ఏమనుకుంటున్నారు, that should be the marketing message అనేది. You have to also treat them, they are loyal consumers. You have to do something to them. రైట్ సార్. యాజ్ ఎ బ్రాండ్, యాజ్ ఎ తెలుగు బ్రాండ్, ప్రతిరోజు మీరు ఏదో ఒకటి ఆలోచించి బ్రాండ్కి ఆ వాల్యూ అనేది యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, ఫ్రమ్ మార్కెటింగ్ పర్సే ఆర్ బ్రాండ్ పర్సే. హౌ డస్ ఫ్రీడమ్ వర్క్ దట్ వే సార్ ఇన్సైడ్ ది హౌస్? First of all, it is not a Telugu brand. It started from here. Journey started from here. Then it is Orissa, Chhattisgarh, Tamil Nadu, it is there, Karnataka, some parts of Maharashtra, Jharkhand, Delhi, it is there, Calcutta, this it is there. Right. Today, India is a leading sunflower oil brand. Oh. Although మనం సన్ఫ్లవర్ ఆయిల్ అనేది కన్జంప్షన్ మోస్ట్లీ సౌత్లో ఉంటుంది, నార్త్లో అర్బన్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటుంది. సో అలా ఇండియాలో వీఆర్ లార్జెస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ సెల్లింగ్ బ్రాండ్. సో మనం కన్జ్యూమర్స్కు వీ స్టార్టెడ్ యాడింగ్ సో మెనీ అదర్, బికాజ్ ఒకసారి ఫ్రీడమ్ నేమ్ కన్జ్యూమర్కు కనెక్ట్ అయిన తర్వాత, బికాజ్ లాట్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ టుడే చేంజింగ్ ది ఆయిల్స్ ఆల్సో. దే డోంట్ వాంట్ యూజ్ ది సేమ్ ఆయిల్ టైప్. ఈజ్ నాట్ రైట్ రాంగ్ అని కాదు. సో వీ స్టార్టెడ్ యాడెడ్ అప్ గ్రౌండ్ నట్ ఆయిల్, తర్వాత ఆవ నూనె, తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్, అలా అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాం. అండర్స్టూడ్ సార్. ఈ ఓవరాల్ జర్నీలో బికమింగ్ ఏ నేషనల్ బ్రాండ్ అండ్ కన్జంప్షన్ 70% మార్కెట్ షేర్ దగ్గర, వర్ దేర్ ఛాలెంజెస్ దట్ ద బ్రాండ్ హ్యాస్ సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, ఏమైనా లాస్ అవ్వచ్చు, అట్లాంటివి ఏం చెప్పగలరు? యా, వీఆర్ ఫేసింగ్ సో మచ్ ఛాలెంజెస్ అబౌట్ బికాస్ ద వే కన్జ్యూమర్ బయింగ్ ఈజ్ చేంజింగ్. ఓకే. టుడే ఒకప్పుడు రిటైల్ షాప్ ఒకటే సోర్స్ ఉండేది, ఈరోజు సూపర్ మార్కెట్స్ వచ్చాయి, తర్వాత హైపర్ మార్కెట్స్ వచ్చాయి, ఈ కామర్స్. సో ద వే ద కన్జ్యూమర్ ఈజ్ బయింగ్ ఈజ్ చేంజింగ్. దట్ ఈస్ వన్. The way consumer buying, there is also unit is also changing. It's now large families are becoming micro families. Then agriculture families, rural, they behave it differently. That there is a distribution changes. The way consumer using the media where we connect, also changing. ఒకప్పుడు ఓన్లీ టీవీ ఒకటే సోర్స్ ఉండింది, ఈరోజు మొబైల్ జరిగింది, తర్వాత మీకు కనెక్టెడ్ టీవీస్, కొత్త ఇంటర్నెట్ టీవీస్, ఇలా టైమ్ టు టైమ్ కన్జ్యూమర్ ఈజ్ చేంజింగ్, ద వే గూడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ చేంజింగ్. సో వీఆర్ ఆల్సో ఫైండింగ్ వేస్ టు రీచ్ అవుట్ టు కన్జ్యూమర్ టు టెల్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, అండర్స్టూడ్. ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ సెటప్ కానీ ఆ విషయంలో కానీ ఎక్కడైనా సరే ఛాలెంజెస్ రావడం? వాల్యూ ఆఫ్ ద గూడ్స్ హెస్ గాన్ అప్ ఇన్ ద అఫ్లేట్ డ్యూ టు ద డ్యూటీ ఇంక్రీజ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంక్రీజ్ ది డొమెస్టిక్ ప్రొడక్షన్. ఓకే. డొమెస్టిక్ ప్రొడక్షన్ 20-30 ఇయర్స్లో బాగా స్టాగ్నెంట్గా ఉంది, కన్జ్యూమర్ డిమాండ్ బాగా పెరిగింది. సో మనం అతి ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం వాడుతున్న ప్రోడక్ట్ మనది రెండోదో మూడోదో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ వాంట్ టు ప్రమోట్ ది డొమెస్టిక్ ఆయిల్. సో దే ఫార్మర్కి రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఇవ్వడానికి డొమెస్టిక్ ఇంక్రీజ్ చేస్తూ ఉంది. సో ఆ ఆస్పెక్ట్లో వీఆర్ ఆల్సో చేంజింగ్ in terms of putting up a refinery in the hinterland of the country. Understood, sir. ఈ ప్రాసెసింగ్ దగ్గర దాని దగ్గర ఇట్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ మెషినరీ ఆల్సో, పీపుల్ ఆల్సో కదా. థింగ్స్ లైక్ పాండమిక్ అయినప్పుడు మీకు ఛాలెంజెస్ వచ్చాయి బాగా అక్కడ? యా, ఛాలెంజెస్ అంటే ఇనిషియల్లీ వీ ఫేస్డ్, బట్ ది ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ బీయింగ్ ఎసెన్షియల్ కమోడిటీ, దే సపోర్టెడ్ అస్ ఎ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి బాగా సపోర్ట్ ఇచ్చింది. అప్పుడు మనం
we fulfilled our responsibility that all the food items should be reached అనేది గవర్నమెంట్ మోటివ్ ఉండింది. ఇంట్లో ఉండడం వరకు ఓకే, బట్ వాళ్ళకి తినడానికి ఫుడ్ ఇవ్వాలి కదా. రైట్. సో ఫ్రీడమ్ హ్యావింగ్ సో మచ్ గుడ్ మార్కెట్ షేర్, వీ మేడ్ షూర్. ఇనిషియల్లీ ప్రాబ్లం ఉండింది, వర్కర్స్ రాకపోవడము, తర్వాత ఏదైనా ఒక విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ విలేజ్ లేబర్ ఎవరు బయటకు పోకుండా ఉండడం, అవన్నీ జరిగినాయి. బట్ దెన్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ ఆల్ వర్ యునైటెడ్. ఎస్, వీ షుడ్ హెల్ప్ కన్జ్యూమర్ గెటింగ్ ది ఫుడ్ ఐటమ్స్ అనే కాన్సెప్ట్లో మాకు రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్స్ అటువంటివన్నీ కొన్ని నార్త్ నుంచి రావాల్సినవి ఉన్నవి. ఓకే. సో ఆ గవర్నమెంట్స్ కూడా హెల్ప్ చేశారు. సో ఆల్ గవర్నమెంట్స్ ఎట్ ద టైమ్ దేవర్ ఓకే. Understood, sir. This 70% market share, your numbers and all, that far I understood. 70% market share is in Andhra Pradesh. Right. Telangana we have 45%, Orissa we have 65%. Understood. Overall in the country we have 22%. 22%, right. So these numbers are fine on the table and all. Behind the scenes, మీరు పెట్టే కృషి ఏదైతే ఉంటుందో, మీ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, టీమ్ ఏదైతే ఉంటుందో, దిస్ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్ కదా. హౌ ఈస్ ద స్ట్రక్చర్ లైక్ ఇన్సైడ్ ది హౌస్? వాట్ ఆర్ ద క్రిటికల్ ఎలిమెంట్స్ ఆర్ క్రిటికల్ డిపార్ట్మెంట్స్ ఒకసారి చెప్పగలుగుతారా? Our company have 3 revenue divisions. I head sales and marketing for the consumer brands. Okay. Then again another couple of people for the institutional sales. Institutional sales ఆయిల్స్ కి ఏంటి సంబంధం అనుకుంటారేమో చాలామంది అనుకోవచ్చు. ఒకటి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఆల్ దిస్ వన్ బిజినెస్ విచ్ వీ ఓన్లీ హ్యాండిల్. బట్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీ, బిస్కెట్ ఇండస్ట్రీస్, చిప్స్ ఇండస్ట్రీస్, నమ్కీన్ ఇండస్ట్రీస్, ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ. ఐస్ క్రీమ్లో కూడా ఫ్యాట్ వాడతారు. ఐస్ క్రీమ్ ఫ్రోజన్ డెజర్ట్ అన్నప్పుడు ఎడిబుల్ ఆయిల్తో చేసినట్టు, ఐస్ క్రీమ్ అంటే డైరీ ఫ్యాట్తో చేసినట్టు. సో లాట్ ఆఫ్ డైరీ ఫ్రోజన్ డెజర్ట్స్ కూడా మన బయట ఉంటుంది. తర్వాత ఇంకా మీకు చాక్లెట్స్లో కూడా ఐస్ క్రీమ్ వెజిటబుల్ ఫ్యాట్ పడతారు. అది ఇంకొకటి. లూజ్ ఆయిల్ సేల్స్, అంటే కొన్ని కంపెనీస్కు బ్రాండ్స్ ఉంటాయి, తన ఓన్ బ్రాండ్ ఉంటుంది, కానీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఉండవు. ఓకే. సో వీ సెల్ టు దెమ్ ఆల్సో. సో మెజర్ రెవెన్యూ మాది. సో దిస్ ఈజ్ వాట్ 3 రెవెన్యూ డివిజన్స్. అండ్ దెన్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ సెటప్ ప్లాంట్స్. మాకు మెయిన్ కోర్ మా బిజినెస్కి లైన్ ప్రతి కంపెనీకి ఒక లైన్ ఫంక్షన్ అని ఉంటుంది కదా. కమోడిటీ కంపెనీ, ఎడిబుల్ ఆయిల్ కంపెనీ కూడా ట్రేడింగ్ అనేది ఒక మెయిన్ లైన్ ఫంక్షన్. సోర్సింగ్ ఆఫ్ ది రా మెటీరియల్స్, బికాస్ ఫ్లక్చువేటింగ్ ప్రైసెస్ ఉంటుంది కదా, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, ఏ ప్లేసెస్ నుంచి కొనాలి, అదొక టీం ఉంటుంది. ఫైనాన్స్ టీమ్, అఫ్కోర్స్ దీస్ డేస్ ఐటీ టీమ్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ అయిపోయింది. ఫర్ హెచ్ఆర్ and all that stuff. Okay, understood. Sir, as the key members inside the house, మీరందరూ కూడా even on this day and for the future దేని రిలేటెడ్గా ఫైట్ చేస్తూ ఉంటారు, or లేకపోతే వాట్ ఈస్ యువర్ వాల్యూ దట్ డ్రైవ్స్ యు? మాకు ఆల్వేస్ మా ట్రేడింగ్ టీమ్కు ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరిగేది ప్రైసింగ్ మీద. వీ వాంట్ ఆల్వేస్ టు గివ్ ఇట్ టు కన్జ్యూమర్ అంటే యాజ్ లెస్ ప్రైస్, as competitive as possible. I will not say less. So that we don't want to lose any sale. But then there are issues of foreign exchange, there are issues of global supply, weather, demand. That is a regular fight which happens. And మా ఎడిబుల్ ఆయిల్లో ఎక్కువ మనకు ఫైటింగ్ అయ్యేది ఇంకోటి ఏంటంటే సప్లై. మనకేంటంటే దెర్ ఈజ్ అ కన్జ్యూమర్ డిమాండ్, దెర్ ఇస్ అ ట్రేడ్ డిమాండ్. కన్జ్యూమర్ డిమాండ్ ఈజ్ స్టాటిక్ అంటే చలో ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వాడడం, లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఎక్కువ వాడడం, అది నార్మల్, దట్ ప్రెడిక్టబుల్, మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు అందరి ఒక ఉద్దేశం ఏంటంటే తక్కువ రేట్ ఇవ్వాలన్నప్పుడు అందరు ఎక్కువ స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. సో ప్రైస్ పెరిగే టైంలో మనకు చాలా డిమాండ్ వస్తుంది రిటైలర్స్ నుంచి, కన్జ్యూమర్ నుంచి కాదు, రిటైలర్స్ నుంచి, ట్రేడ్ నుంచి. ఆ టైంలో మనకు ఫ్యాక్టరీ మీట్ డిమాండ్ కాదు. సో అదొకటి ఇష్యూ బాగా వస్తుంది. సో ఆ ఫ్యాక్టరీ ఆ మల్టిప్లికేషన్ ఆఫ్ ద డిమాండ్ మీట్ అయ్యే ఉంటే అప్పుడు మనకు అడ్వాంటేజ్, ఆ సేల్ అంతా మనం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏమవుతుంది, ఇప్పుడు ఇంత మనం మార్కెట్కి పంప్ చేసాం కదా ట్రేడ్కి, కొంచెం ప్రైస్ ఇట్లా స్టాండర్డ్ కాగానే ఒక లెవెల్లో కాగానే మనకు డిమాండ్ అబ్సల్యూట్ పడిపోతుంది. మనం 100 యూనిట్ల నుంచి అదొక 60 యూనిట్ 70 యూనిట్లకు వస్తుంది. అప్పుడు ఫ్యాక్టరీస్ లేబర్ అంతా ఐడిల్గా ఉంటారు. సో ఆ యొక్క డిమాండ్ ఎలాస్టిసిటీని మీట్ కావడం, తర్వాత ప్రైస్ పాయింట్లో డిమాండ్ సప్లై డిమాండ్ మీట్ కావడం అని ఒక పెద్ద, ప్రైస్ డిమాండ్ మీట్ కావడం రెండోది పెద్ద అండర్స్టూడ్ డే టు డే ఛాలెంజెస్ వీ ఫేస్. నాట్ డే టు డే బట్ వన్స్ ఇన్ అ వైల్. ఓకే సార్, ఎనీ అదర్ ప్రోడక్ట్స్ ఆర్ ఎనీథింగ్ ప్రోడక్ట్ లైన్ మీ దాంట్లో రాబోతుందా ఫ్యూచర్లో? ఫ్రీడమ్లో అన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక జింజిలి ఆయిల్ మనం లేదు, అదొకటి మనం లాంచ్ చేయాలి. ఓకే. తర్వాత తమిళనాడు పాయింట్ ఆఫ్ వ్యూ కోకోనట్ ఆయిల్ ఒకటి చేయాలి. బట్ ఎట్ సమ్ టైమ్ మనకు డిస్ట్రిబ్యూషన్ బిల్డ్ అయిపోయి ఇప్పుడే తమిళనాడు లాంచ్ చేసి కొద్ది రోజులు అయింది. ఓకే. సో ఈరోజు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఉంది, గ్రౌండ్నట్ ఆయిల్లో ఉంది, మస్టర్డ్ ఆయిల్లో ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంది. మనం చేయాల్సినవి జింజీర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ టు మీట్ సమ్ కన్జ్యూమర్ డిమాండ్స్. ఈ మధ్యన మనం స్పైసెస్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాం. అంటే దట్స్ అ సెపరేట్ ఎంటిటీ ఓకే, విచ్ వీ హ్యావ్
Alliance partnered with a Coimbatore-based company, ఓకే. which is Annapurna Foods. So, in which we are now, I mean, they are going to run, the team is separate, but we have invested in that. Somewhere we will bring the synergies in terms of marketing and all that later. ఓకే, అండర్స్టూడ్. సార్, ఇఫ్ ఈ కన్సిడర్ ది ప్రొడక్ట్ లైన్ ఏదైతే ఇప్పుడు కరెంట్లీ ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత అండ్ ఆల్ ఆఫ్ దట్ ఎక్కడో ఒక చోట ఒక సాచురేషన్ పాయింట్ అనేది హిట్ అవుతుంది కదా. యూ విల్ సీ లైక్ ఓకే ఈ నంబర్స్ ఇక్కడే ఉన్నాయి, మార్కెట్ షేర్ పెరగట్లేదు, ఆల్ ఆఫ్ దట్ అండ్ ఆల్. హౌ డూ యూ డీల్ విత్ దట్ ఇన్సైడ్ ది హౌస్? మార్కెట్ షేర్ అంతే ఉండడం అనేది నార్మల్, ఎందుకంటే ఒకసారి కన్జంప్షన్ పెరిగి మనం పెరగకపోతే ప్రాబ్లం. సో టుడే per capita income of edible, per capita consumption of edible oils is around only 16-17 kg. But అది మనకు అది పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లం ఉండదు. That's the reason we are into spices business. Then we have other geographies. Today మా రాడార్లో కేరళ we have not started. Then Maharashtra we have yet to start. So మా philosophy always ఏంటంటే take one market, do best in the market and then move on. So that's why we are not in a hurry to go to all India so far. Okay. Strategies can change from time to time. Okay. So far our MD philosophy is that do take one market, do your best. సో అందుకే ఫస్ట్ మనం తెలుగు స్టేట్స్లో చేసాం, తర్వాత ఒరిస్సా వెళ్ళాం, తర్వాత కర్ణాటక వెళ్ళాం, తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్ళాం, తర్వాత తమిళనాడు వెళ్ళాం. అలా చేస్తూ ఉన్నాం. మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం ఇంకా పక్కన ప్లాంట్స్ వెళ్ళాలి అనుకుంటే, మార్కెట్స్ వెళ్ళాలనుకుంటే జార్ఖండ్ ఈజ్ దేర్, మహారాష్ట్ర ఈజ్ దేర్, మధ్యప్రదేశ్ ఈజ్ దేర్, ఓకే, కేరళ ఈజ్ దేర్. అండర్స్టూడ్. సో ఈ మార్కెట్స్ మనం కంఫర్టబుల్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మనం సర్వీస్ చేసుకోవచ్చు. ఓకే సార్, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ ఈ 3 రీజన్స్లో ఏది క్రాక్? బెంగాల్లో లేము, కలకత్తా వరకే ఉన్నాం. రైట్. సో ఇన్ జనరల్ ఏంటంటే ఈ 3 స్టేట్స్లో కానీ ఒక బ్రాండ్ పెనట్రేట్ అయితే ఏ స్టేట్లో అయినా సరే వండర్స్ చేయగలదు అని చెప్పి బయట నోషన్ ఉంది కదా FMCGలో. ఇస్ ఇట్ రైట్? I don't know, but Tamil Nadu is one such. Yes, Tamil Nadu is a difficult market. It's not because of they demand at a very right price at high quality. Tamil Nadu adi undi. So we are understanding that market, but I don't know about Bengal as of now, so Okay. I can't comment on that. Okay, understood. So for Tamil Nadu, Chandrasekhar, how is he looking into the marketing strategy now for Freedom? See, we just, as I said before, Freedom strategy. First, B-Rate name ను పాపులర్ చేసే ప్రక్రియలో మనం ఉన్నాం ఇప్పుడు. ద నెక్స్ట్ ఇన్సైట్స్ మనం కన్జ్యూమర్స్ నుంచి తీసుకోవాలి. ఎందుకు మనం కంటిన్యూ చేస్తున్నాం? సేమ్ ఇన్సైట్స్. ఓకే. బికాజ్ కన్జ్యూమర్స్ మనం వినాలి, టైం టు టైం వినాలి. కన్జ్యూమర్స్ ఏం అడుగుతున్నారో మనం ఇవ్వగలగాలి. కన్జ్యూమర్స్ మనకు కనెక్ట్ కావాలి. సో అతని దినచర్యలో ఏదో ఒక భాగంలో మనం అతను కనెక్ట్ కాగలమా, ఓకే, అతను ఫీల్ అయ్యే కొన్ని థాట్స్లో మనం కనెక్ట్ కాగలమా చూసుకోవాలి. అండర్స్టూడ్ సార్. ఇన్ ఎ కంట్రీ వేర్ వీ హ్యావ్ 1.4 బిలియన్ ప్లస్ పాపులేషన్, హౌస్ హోల్డ్స్ డిపెండెంట్గా చూసుకుంటే ఫ్రీడమ్ ఎన్ని హౌస్ హోల్డ్స్కి రీచ్ అవుతున్నట్టు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి, 70% మార్కెట్ షేర్, 70% హోమ్స్లో వీఆర్ దేర్. రైట్. ఆంధ్రలో, తెలుగులో అట్లీస్ట్ తెలంగాణలో 1 out of 2 వీఆర్ దేర్. రైట్. ఒరిస్సాలో 2 out of 3 వీఆర్ దేర్. కర్ణాటకలో అరౌండ్ 2 out of 6, 2 out of 8 వీఆర్ దేర్. రైట్. ఓకే, రైట్. సార్, బయట అబ్జర్వ్ చేస్తే చాలా మంది D2C బ్రాండ్స్ వచ్చాయి కదా ఇప్పుడు బయట, డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్స్ వచ్చాయి. సో ఆల్ ఆఫ్ దీస్ బ్రాండ్స్ ఏంటంటే ఫుడ్, సేవరీ, స్నాకింగ్ వీటి మీదకే వచ్చాయి, విచ్ ఇస్ లైక్ లెట్స్ ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ఆయిల్ రిలేటెడ్ టు అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇలాంటి ఆంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా, ఆర్ లేకపోతే స్టార్ట్అప్ ఫౌండర్స్ అందరికీ కూడా, is there anything that you can tell? Have a long-term vision. Don't have a shortcut. Okay, understand your consumer. जितना data is important, उतना observation from the market is important. Today's generation too much dependent on data, not the reality. So both are important. What is macro saying, what is fundamental saying. Chandrasekhar garu, thank you so much for coming to Way2 News Andi. You've told very interesting facts about the brand and all. We want to talk about the journey also sometime down the lane, on the personal front and everything and all. We'll see you again soon. Thank you, sir. Thank you so much. Thank you once again for keeping me here. Thank you, sir. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. I'm head of sales and marketing for Gemini Edibles and Fats, which is the manufacturer of Freedom refined sunflower oil. You are watching Turning Point on Way2 News.